వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేపు జరగబోయే జాతీయ పల్స్ పోలియో డేను జయప్రదం చేయాలని కోరిన శాసనసభ్యులు వెనిగండ్ల రాము. పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమంలో భాగంగా గుడివాడలో భారీ ర్యాలీ నిర్వహించిన హెల్త్ వర్కర్స్. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కృష్ణా జిల్లాలో పలు లోకల్ ప్రాంతాలు జలమయం. పామర్రులో కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు. మరో 24 గంటలు పరిమితంగా ఉండాలన్న వాతావరణ శాఖ అధికారులు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా దొంగిలించబడ్డ 400 ఫోన్లను రికవరీ చేసిన జిల్లా పోలీసులు. రికవరీ చేసిన ఫోన్ల విలువ సుమారు 60 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్న ఫోన్ వెంటనే పొందవచ్చన్న ఎస్పీ. నందివాడ పిఎస్సిఎస్ లో వెలుగు చూసిన 2.19 కోట్ల భారీ కుంభకోణంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే రాము. నిందితులను శిక్షించి బాధితులకు న్యాయం చేసేలా అధికారులు వేగవంతంగా చర్యలు చేపట్టాలని సూచించిన ఎమ్మెల్యే రాము. పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాము, కాగిత కృష్ణప్రసాద్. కుమార్ రాజా నేతృత్వంలో పామర్రు నియోజకవర్గ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యేలు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సంఘ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పిఎస్సిఎస్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే రాము సంఘ సభ్యులతో కలిసి వాటర్ ప్లాంట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆ ప్లాంట్ను పరిశీలించి నీటి నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. పిఎస్సిఎస్లు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు కాదు, రైతులకు, గ్రామ ప్రజలకు బహుళ సేవలు అందించే కేంద్రాలుగా మారాలన్నారు. కౌతవరం పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, టీడీపీ నాయకులు వల్లభనేని బాబురావు, చేకూరు జగన్మోహన్ రావు, బ్యాంకు చైర్మన్ యుగంధర్, కొడాలి రామరాజు, తూము పద్మజ, సొసైటీ ఉద్యోగులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముహూర్తకాలే సూర్యాధానవనహత్యగ్రహాణ అత్యంత అనుకూల్యతా సిద్ధిరస్తు. ధ్రువం తేరా జావరణ ధ్రువం తేర బాబురారు నువ్వు కొంచెం కింద అట్లా కృష్ణారావు గారు బాగుపడాలి. నీ మీద పడితే నీళ్ళు 3 నిమిషాలు అదే 1 నిమిషాలు అయిపోతే 3 నిమిషాలు పడుతుంది. అది 2 నిమిషాలు పడుతుంది. అది మంచి కావాలి, ఇది మంచి అవుతుంది. గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవిందో. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం పెరగడం ద్వారా రైతులు మెరుగైన దిగుబడులు సాధించగలరని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కంకిపాడులోని అయానా హోటల్లో లోవెల్ కంపెనీ రూపొందించిన RG108+ ఏసీ క్యాబిన్ నూర్పిడి యంత్రాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా యంత్రాన్ని నడిపి ప్రారంభించగా అనంతరం ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాల ప్రదర్శనను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి పరిశీలించారు.
మీడియాతో మంత్రి మాట్లాడుతూ రైతులకు అత్యాధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావడం వ్యవసాయ అభివృద్ధికి ఎంతో అవసరమన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఆధునిక వ్యవసాయ యంత్రాల తయారీలో లోవెల్ కంపెనీ ముందంజలో ఉందన్నారు. ఈ యంత్రాల వినియోగంతో రైతులు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లోవెల్ కంపెనీ ఎండి ప్రవీణ్ శంకర, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ భవన్ వల్లభనేని, కంపెనీ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్ర రాష్ట్రాన్ని మనం పిలుచుకునే వాళ్ళం. వ్యవసాయ రంగంలో చాలా వినూత్నమైనటువంటి మార్పులు చాలా తరాలుగా మనం చూస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫాస్ట్ యుగంలో పంట పండిన వెంటనే పంటని హార్వెస్టింగ్ చేయడానికి హార్వెస్టర్స్ వచ్చినాయి. ఈ హార్వెస్టర్స్లో మరి లోవెల్ ఇంటెలిజెంట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చైనా సంస్థ వాళ్ళు దాదాపు 2003 సంవత్సరం నుంచి, అంటే దాదాపు 60 సంవత్సరాలుగా గ్రూప్కి చాలా అనుభవం ఉంది. 2003 సంవత్సరం నుంచి ఈ లోవెల్ ఎక్విప్మెంట్ని వాళ్ళు, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీరామ్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ అధినేత ప్రవీణ్ గారు దాదాపు 2020 సంవత్సరం నుంచి సౌత్ ఇండియా మొత్తం కూడా ఈ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. కొన్ని వేలాది మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు అందించడం కూడా జరిగింది. చాలా ఫార్మర్స్లో కానీ ఒక మంచి గుర్తింపు తీసుకురావడం కూడా జరిగింది. మరి ఈరోజు ఒక అడ్వాన్స్డ్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ అడ్వాన్స్ మిషన్ల ద్వారా ఎవరైతే ఆపరేటర్ ఉంటాడో ఆపరేటర్ కూడా ఎక్కువ సమయం పనిచేయడానికి, ఎక్కువ శ్రమ లేకుండా కూడా పనిచేయడానికి, డస్ట్ కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ ఎక్విప్మెంట్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడే అసెంబ్లీ చేయడం జరుగుతుంది. మరి ఆ సంస్థ CEO మిస్టర్ సన్ డెమింగ్ వారు కూడా ఈ లాంచ్ రావడం జరిగింది. అలాగే మిస్టర్ చుక్షి, ఆయన ఓవర్సీస్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్. అలాగే ఇండియా హెడ్ మిస్టర్ శుక్లా గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు, పట్ల కుమార్ రాజా గారు కూడా వెహికల్ కూడా ఆపరేట్ చేసుకున్నాం, దాన్ని లాంచ్ చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేస్తున్నాను. ఇది మార్పులకి జరుగుతున్నటువంటి మార్పులు చాలా అవసరం. ఇవాళ చాలా ఫాస్ట్గా వచ్చినటువంటి పంటను ఎంటిన వర్షాలు పడినప్పుడు గతంలో మనుషులు పెట్టి లేబర్ పెట్టి కట్ చేస్తే వర్షం వచ్చినప్పుడు ఆ చేలోనే అది మొత్తం మునిగిపోయి మొక్క వచ్చి చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఇలాంటి మిషనరీ వల్ల ఇమ్మీడియట్గా క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారం దాన్ని కట్ చేసి మరి దానికి కూడా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తాం. డ్రై చేయడానికి వచ్చినటువంటి దానికి మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి వెంటనే డ్రై చేసి చేయడానికి కూడా వారితో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. వారు కూడా చెప్పడం జరిగింది. డ్రయర్స్ కూడా ఉన్నాయని, మొబైల్ డ్రయర్స్ ఉన్నాయి, అలాగే ఫిక్స్డ్ డ్రయర్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. వారి ద్వారా కూడా కొన్ని తీసుకుని ముఖ్యమంత్రి గారు దృష్టిలో తీసుకుని, ఎందుకంటే ముఖ్యంగా మన ఈ డెల్టా ప్రాంతంలో కృష్ణా జిల్లా కానీ ఇటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. రైతాంగం అయితే పంట ఏం చేసుకోవాలో కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మిల్లర్స్ చూస్తేనేమో మాయిశ్చర్ ఉంటే వాళ్ళు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా కెపాసిటీలు తక్కువ ఉంటాయి, అక్కడ డ్రైయర్ కెపాసిటీలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పుడే వారితో కూడా డిస్కస్ చేస్తాం. భవిష్యత్తులో డ్రైవర్లెస్ వెహికల్స్ కూడా ఇప్పుడు రోబోటిక్ అది కూడా చెప్పడం జరిగింది. చైనాలో కొన్ని ఆల్రెడీ కొంత దాని మీద ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎలా అనేది దాని మీద జరుగుతూ ఉంది. బహుశా 1 year లోపే డ్రైవర్లెస్ హార్వెస్టర్స్ కూడా రావడానికి అవకాశం వాళ్ళు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ డ్రోన్ ఈరోజు గ్లోబల్ వారి కొత్త ప్రోడక్ట్ లాంచింగ్కి మంత్రివర్యులు రవీంద్ర గారు, అలాగే పామరు శాసనసభ్యులు రాజా గారు, అలాగే ఈ సౌత్ ఇండియన్
డీలర్ ప్రవీణ్ గారు, అలాగే ఈ యొక్క కంపెనీ వారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వ్యవసాయం యాంత్రీకరణ అనేది చేయకపోతే మాన్యువల్గా చేయడానికి చాలా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాతావరణ పరిస్థితుల్లో వెంటనే హార్వెస్ట్ చేయకపోతే పూర్తిగా నష్టపోతామని చెప్పేసి ఈ యొక్క పంట చేతికి వచ్చే సమయంలో ఒకేసారి ఒత్తిడి ఉండటం మేము చూసాం చాలాసార్లు. ఈరోజు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తూ ఉన్నారు. ఆపరేటర్కి కంఫర్ట్, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఆ డస్ట్ నుంచి కాపాడుకోవడానికి కూడా ఈ యొక్క ఏసీ క్యాబిన్ ఉపయోగపడుతూ ఉంది. అలాగే ఎక్కువ సమయం పనిచేయడానికి ఆపరేటర్కి కంఫర్ట్గా పనిచేయడానికి కూడా ఈ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడం అనేది రైతాంగానికి చాలా ఉపయోగపడేది. ఈ సందర్భంగా మరి కంపెనీ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇది పూర్తిగా రైతాంగానికి ఉపయోగపడే ప్రోడక్ట్ కాబట్టి తప్పకుండా విజయవంతం అవుతుందని వారికి మా యొక్క అభినందనలు కూడా తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా పోలీసులకు మరోసారి విశేష విజయం దక్కింది.
సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR పోర్టల్ను సమర్థవంతంగా వినియోగించి పోగొట్టుకున్న చోరీకి గురైన మొత్తం 400 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ సుమారు 60 లక్షలుగా అంచనా వేస్తున్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక బృందాలు, సైబర్ సెల్, CCS సిబ్బంది సమన్వయంతో విచారణ చేపట్టి మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయడం వల్ల IMEI నెంబర్ ఆధారంగా దేశవ్యాప్తంగా ట్రాక్ చేసి తిరిగి రికవరీ చేయడం సాధ్యమైందని అధికారులు తెలిపారు. రికవరీ చేసిన ఫోన్లలో మచిలీపట్నం CCS 100, పెనమలూరు CCS 63, గుడివాడ CCS 237 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లను త్వరలో జిల్లా SP V విద్యాసాగర్ నాయుడు IPS చేతుల మీదుగా బాధితులకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు CEIR పోర్టల్లో కూడా వివరాలు నమోదు చేయాలని సూచించారు. దీంతో ఫోన్ను వెంటనే బ్లాక్ చేయడంతో పాటు తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు జిల్లా SP కార్యాలయాన్ని సంప్రదించాలని, ప్రజల ఆస్తుల రక్షణకు కృష్ణా జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని అధికారులు తెలిపారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దాదాపు 400 పైసలకు మొబైల్స్ ఇక్కడ రికవర్ చేయడం జరిగింది కృష్ణా జిల్లా పోలీసులు. దీంట్లో ప్రతిభ కనపరిచి ఎక్కడెక్కడో డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ స్టేట్కి వెళ్ళిపోయిన ఈ మొబైల్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి వీళ్ళు రికవరీ చేయగలిగిన మా CCS ఇన్స్పెక్టర్స్కి మరియు SIస్కి వాళ్ళ టీం అందరికి కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే మనకందరికీ కూడా మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ డివైస్. ఆ డివైస్లో చాలా మెమరీస్ ఉంటాయి. చాలామందికి పాపం అందరూ కూడా ప్రతిసారి కొత్త మొబైల్ అనేది కొనుక్కోలేరు. చాలా కాస్ట్తో కూడా కూడుకున్నది. ఈ మధ్యకాలంలో స్మార్ట్ మొబైల్ ఒకటి మంచిది కొనుక్కోవాలంటే. కాబట్టి ఏదైనా మొబైల్ మనం చాలా బాధపడతాం. ఎందుకంటే పర్సనల్గా చాలా మనకి బాగా దగ్గరగా ఉండే వస్తువు పోయినట్టు బాధపడతాం. దాంట్లో మన మెమరీస్ కానీ ఉండే ఇంట్లో వాళ్ళ ఫొటోస్, అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా పర్సనల్ డీటెయిల్స్ చాలా ఉంటాయి దాంట్లో. సో ఇటువంటి మొబైల్స్ పోయినప్పుడు ఫైనాన్షియల్ డ్యామేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది పబ్లిక్కి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా CEIR అనే పోర్టల్ ఒకటి లాంటి ఆ పోర్టల్ని యూజ్ చేసుకుని మొబైల్ ఫోన్స్ చాలా వరకు ట్రేస్ చేయగలుగుతున్నాం. అంతేకాకుండా వచ్చిన కంప్లైంట్స్ని కూడా పోర్టల్లో ఆన్బోర్డ్ చేసేందుకు గాను కూడా స్టేషన్స్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా దాదాపు మోర్ దాన్ 60 lakhs వర్త్ మొబైల్స్ ఈరోజు మేము రికవరీ చేయడం జరిగింది. ఇక ముందర కూడా మోర్ దాన్ another 500 మొబైల్స్ వరకు కూడా రికవర్ చేసిన దానికి ప్రాసెస్ ఈజ్ అండర్వే. కాబట్టి ఈ రికవరీ సక్సెస్ఫుల్గా చేసిన మా CCS టీం వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవన్నీ ఫర్దర్గా వాళ్ళ రైట్ఫుల్ ఓనర్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. $6 months అయ్యింది. ఇది దాదాపు ఓన్లీ 6 months, less than 6 months లోనే అవుతుందండి. 3 to 4 months మ్యాక్సిమం. 3 to 4 months లో సుమారు 60 lakhs. 400 odd phones, 60 lakhs recovered over a period of 3 months to 4 months మధ్యలో. అదే ఇంకా కొన్ని ఉన్నాయంటున్నారు. ఇంకా అరౌండ్ 500 వరకు ఉన్నాయండి. అవి కూడా రికార్డ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా జన్మదిన వేడుకలు శనివారం పామర్రులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ హాజరై వర్లకుమార్ రాజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును 3 ఎమ్మెల్యేలు కలిసి కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వర్లకుమార్ రాజా ప్రజలకు మరింత చేరువై పామర్రు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాలకు చెందిన కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గుడివాడ నుంచి మన జనసేన నాయకులు కూడా వచ్చేసారు. వారికి సాధారణ రామవారిని తెలియజేస్తున్నాం. గుడివాడ గౌరవ శాసనసభ సభ్యులు గౌరవనీయులు వెనిగండ్ల రాము గారికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మీ అందరి కరతాళముల మధ్య మన పామర్రు నియోజకవర్గంలో శ్రీ వర్లకుమార్ రాజాను నేను అనే మాట
నియమాలను కట్టుబడి ఉండాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వేదిక మీద ఎంతో చూడవచ్చునిగా అనిపిస్తోంది మన గౌరవ శాసనసభ సభ్యులు ఈరోజు ఇంత చక్కగా చక్కని సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో ఒక మిషన్, ప్రతి ఒక్కరి యొక్క సంకల్పం ప్రజా సేవ, ఎంతో నిబద్ధతతో అంతర్గత సునితో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమిలో మరి పాల్గొన్నటువంటి గౌరవ ప్రజా ప్రతినిధులు, గౌరవ శాసనసభ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుడివాడ గౌరవ శాసన లెజెండ్స్ అందరినీ ఒకే ఫ్రేమ్ లో చూడడం అనేది ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. గౌరవ ప్రజా ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వారి డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం.
కృష్ణా జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. జిల్లాలోని పలు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అవస్థలు పడ్డారు. మచిలీపట్నం, పామర్రు, గుడివాడ, పెడన, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ప్రధాన రహదారులు, వీధులు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పామర్రులో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ప్రధాన రోడ్లు, వీధులు వర్షపు నీటితో నిండిపోయాయి. పామర్రు తహసీల్దార్ కార్యాలయం ఆవరణతో పాటు కార్యాలయ గదుల్లోకి కూడా వర్షపు నీరు చేరడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాగల 24 గంటలు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే అత్యధికంగా కల్పనా జిల్లాలో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని, రైతులు ఎవరూ పొలాలకు వర్షం పడే సమయంలో వెళ్లవద్దని హెచ్చరించారు. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురియడంతో కొన్ని ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గ్రామాలలో ప్రజలు రాత్రంతా కరెంటు లేక చీకటిలో జీవనం సాగించారు. మరో 24 గంటలు ఇదే విధంగా వాతావరణం కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించడం జరిగింది. లోపల కూడా వచ్చింది నీళ్ళు. మండల కేంద్రమైన నందివాడ PSCSలో వెలుగు చూసిన 2.19 కోట్ల భారీ కుంభకోణంపై గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మున్సిపల్ కోఆపరేటివ్ సొసైటీ స్కామ్ మరవక ముందే తాజాగా నందివాడ PSCSలో రైతుల సొమ్ము పక్కదారి పట్టడంపై ఆయన సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రాము ప్రజావేదిక కార్యాలయంలో సహకార శాఖ సూపరింటెండెంట్ హరినాథ్ బాబు, KDCC బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్తో అత్యవసరంగా సమావేశమయ్యారు. రైతులు చెల్లించిన నగదును కార్యదర్శి హరీష్ ప్రసాద్ సొసైటీ ఖాతాలో జమ చేయకుండా స్వాహా చేశాడని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం కృష్ణా జిల్లా సహకార శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డితో ఎమ్మెల్యే రాము ఫోన్లో మాట్లాడి కేసు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆడిటింగ్ కోసం రికార్డులు అడిగిన ప్రతిసారి కార్యదర్శి తప్పించుకుంటూ వచ్చాడని, ప్రాథమిక విచారణలోనే 2 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయ్యిందని జిల్లా అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజాధనం, రైతుల కష్టార్జితాన్ని దోచుకునే వారిని ఉపేక్షించేది లేదన్నారు. నందివాడ PSCSలో జరిగింది ముమ్మాటికి రైతులకు చేసిన ద్రోహమన్నారు. ప్రతి రూపాయి రికవరీ చేసి బాధిత రైతులకు న్యాయం చేయాలన్నారు. అవినీతి కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ కోఆపరేటివ్ సొసైటీ స్కామ్లో స్టే తెచ్చుకున్న అవినీతి పరులపై కూడా స్టే వెకేట్ చేయించి చట్టపరంగా శిక్ష పడేలా చూడాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచే ఈ కార్యదర్శి అవినీతికి పాల్పడుతున్నాడని కూటమి నాయకులు ఫిర్యాదు చేయడంతోనే అసలు విషయం బయటపడిందని గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవి ఎమ్మెల్యేకు తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ ఒక్కరూ నష్టపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు, ప్రజల సొమ్మును దోచుకున్న వారిని చట్టం ముందు దోషులుగా నిలబెడతామన్నారు. ఈ స్కామ్లో సొసైటీ నుండి ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేయాలని పోలీసులకు కూడా సూచించామని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. సమావేశంలో పోలీసు అధికారులు, నందివాడ మండల టీడీపీ అధ్యక్షులు దానేటి సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఎంక్వైరీ చేసి సుమారు 54 లక్షలు కాల్ చేసి 54 లక్షలు కాల్ చేసి వాళ్ళు
వీళ్ళు 2 కోట్లు తీసుకుని 4 లక్షలు ఏడేస్తారా? 4 లక్షల ముందు కట్టాను, మళ్ళీ 4 లక్షలు కట్టాను. టైం అడిగారు, అన్న టైం ఇవ్వలేదు. 4 లక్షలు తీసుకొని బ్యాంక్ వాళ్ళని ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హలో గుడివాడ, ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి సెంటర్లో శనివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని భూముల పరిస్థితిని పరిశీలించేందుకు వైసీపీ నేతలు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి మరియు దేవినేని అవినాష్ సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ సభ్యులు పర్యటించగా స్థానిక రైతులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతలు ఉండవల్లి సెంటర్కు చేరుకున్న వెంటనే అక్కడ ఇప్పటికే ఉన్న రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులు వైసీపీ నాయకులపై కోడిగుడ్లు విసిరారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో లేళ్ల అప్పిరెడ్డి ప్రయాణిస్తున్న కారును కొందరు ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ సభ్యులు విధుల్లో ఉన్న పోలీసులపై రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. ఈ రాళ్ల దాడిలో పలువురు పోలీసు సిబ్బంది గాయపడగా వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా సమాచారం అందుకున్న పోలీసులు భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఉండవల్లి సెంటర్ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వారిని గుర్తింపు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు. తీసుకెళ్ళండి తొందరగా వెహికల్ ఏం కాదు పంపించాయి. ఇప్పుడు డిఎస్పీ గారు చట్ట స్టోరీ మారింది. ఇక్కడ డిఎస్పీ గారు
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో గుడివాడలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జెండా ఊపి ప్రారంభించారు. నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదంతో నిర్వహించిన ర్యాలీలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ఆదివారం జూన్ 28 నిర్వహించే జాతీయ పల్స్ పోలియో డ్రైవ్లో 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పోలియో నివారణ అత్యంత కీలకమని, అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ఈ అవగాహన ర్యాలీ ప్రజల్లో పోలియోపై చైతన్యం కలిగించింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు మరియు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్స్ పాల్గొన్నారు. పోలియో 2 చుక్కలు ప్రతి బిడ్డకు తప్పనిసరి. పోలియో 2 చుక్కలు ప్రతి బిడ్డకు తప్పనిసరి. నిండు జీవితానికి 2 చుక్కలు. నిండు జీవితానికి 2 చుక్కలు. నిండు జీవితానికి 2 చుక్కలు. నిండు జీవితానికి 2 చుక్కలు. పోలియో 2 చుక్కలు ప్రతి బిడ్డకు తప్పనిసరి. పోలియో 2 చుక్కలు ప్రతి చిన్నారికి రక్షణ. పోలియో చుక్కల మందు బిడ్డకు ప్రాణ రక్షణ. పోలియో ప్రతి బిడ్డకు వేయిద్దాం, పోలియోను తరిమికొడదాం. ప్రతి బిడ్డకు చుక్కలు వేయిద్దాం, పోలియోను తరిమికొడదాం. పోలియోను అంతం 28 జూన్ 2026. మీ అందుబాటులో ఉన్న ఈ ఏరియాలో ప్రతి బూత్లో పోలియో చుక్కలు వేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని జూన్ 28, 2026 మీ అందుబాటులో ఉన్న పల్స్ పోలియో బూత్ వద్ద 5 సంవత్సరాలలోపు ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించండి. నిండు జీవితానికి 2 చుక్కలు. నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు. నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023
9827. Dr. Mohan Loya @gmail.com. హలో గుడివాడ, ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని జగన్నాథపురం వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మరియు అమ్మవార్లను ముత్యాల అంగీతో అత్యంత వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాలతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ అద్భుతమైన అంగీని తయారు చేసిన తర్వాత తొలిసారిగా స్వామివారికి, అమ్మవారికి అలంకరించడం విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అప్పలాచార్యులు మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గుడివాడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముత్యాల అంగీ సేవ నిర్వహించడం ఎంతో విశిష్టమైన సందర్భంగా పేర్కొన్నారు. అలాగే నేడు సాయంత్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆయన కోరారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు హోమాలు, విశేష పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పాలకవర్గ అధ్యక్షులు లింగం చిట్టిబాబు, కార్యనిర్వహణాధికారి కందుల వేణుగోపాలరావు తెలిపారు. నేడు జరిగిన ఈ ప్రత్యేక ముత్యాల అంగీ సేవను దర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వెంకటేశయ్య 24వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా అత్యంత వైభవంగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులంతా విరివిగా పాల్గొంటున్నారు. అలాగే నేటి నుంచి అమ్మవారు, స్వామివారు ముత్యాల అంగీల్లో ప్రత్యేకంగా అలంకరించబడి ఉన్నారు. భక్తులందరూ దర్శించుకుని స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి స్వామివారి దేవేరుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులంతా రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎల్లుండితో ఆ యాగాలు కూడా పరిసమాప్తి అవుతాయి. దాంట్లో జరిగే ఏమంటారు దాన్ని, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాను. గుడివాడ పట్టణం జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 24వ తారీఖు నుంచి మరి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 28వ తారీఖు వరకు జరుగుతున్న సందర్భంలో ఈరోజు మరి స్వామివారికి కళ్యాణ మహోత్సవం సాయంత్రం 7 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధికంగా పాల్గొని మరి ఆ కళ్యాణం తిలకించవలసిందిగా కోరుకుంటూ, అలాగే స్వామివారు, అమ్మవార్లు మరి ముత్యంగి సేవ అలంకారంలో మరి దర్శనమిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ స్వామివారి, అమ్మవారిని కూడా దర్శించి వారి యొక్క కృపోపాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. భక్త మహాశయులారా, మన గుడివాడ పట్టణంలో జగన్నాథపురంలో పాటి మీద ఏం చేస్తున్నటువంటి శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మొన్న 24వ తారీఖు నుంచి ప్రారంభమై రేపు 29వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవపేతంగా జరిపించబడతాయి. ఈరోజు ఉదయం హోమశాలలో హోమాది కార్యక్రమాలు, అలాగే సాయంత్రం సుమారుగా 7 గంటలకి దేవేరులతో అంటే శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరిపించబడుతుంది. కావున భక్తులందరూ కూడా విరివిగా ఇచ్చేసి ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని
చక్కగా ఆ అమ్మ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలను పాత్రలుగా కోరుతున్నాం. అదేవిధంగా మన రాజ్యలక్ష్మి అమ్మవారికి, గోదాదేవికి, వెంకటేశ్వర స్వామి వారికి కూడా ముత్తంగి సేవ అలంకారం జరిపించబడి ఉన్నది. అందరూ కూడా ఆ ముత్తంగి సేవని ధరించి అందరూ కూడా ముక్తాదులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు జరగబోయే జాతీయ పల్స్ పోలియో డేను జయప్రదం చేయాలని కోరిన శాసనసభ్యులు వెనిగండ్ల రాము. పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమంలో భాగంగా గుడివాడలో భారీ ర్యాలీ నిర్వహించిన హెల్త్ వర్కర్స్. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కృష్ణా జిల్లాలో పలు లోకల్ ప్రాంతాలు జలమయం. పామర్రులో కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు. మరో 24 గంటలు పరిమితంగా ఉండాలన్న వాతావరణ శాఖ అధికారులు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా దొంగిలించబడ్డ 400 ఫోన్లను రికవరీ చేసిన జిల్లా పోలీసులు. రికవరీ చేసిన ఫోన్ల విలువ సుమారు 60 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్న ఫోన్ వెంటనే పొందవచ్చన్న ఎస్పీ. నందివాడ PSCS లో వెలుగు చూసిన 2.19 కోట్ల భారీ కుంభకోణంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే రాము. నిందితులను శిక్షించి బాధితులకు న్యాయం చేసేలా అధికారులు వేగవంతంగా చర్యలు చేపట్టాలని సూచించిన ఎమ్మెల్యే రాము. పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాము, కాగితా కృష్ణప్రసాద్. కుమార్ రాజా నేతృత్వంలో పామర్రు నియోజకవర్గ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యేలు. ఇవి ఈరోజు మన గుడివాడ వార్తా విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.